అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇన్నరా, కేసీఆర్ మంచోడు కావచ్చు, నేను కాదు, నేను కొద్దిగా రౌడీ టైపు, ఎవ్వన్ని వదిలిపెట్ట అన్నట్టు మాట్లాడుతున్నది ఎమ్మెల్సీ కవిత. పింక్ బుక్లో రాస్తున్నదట ఎవరెవరు ఎక్కువ చేస్తున్నారనేది. బీఆర్ఎస్ సర్కార్ వచ్చినాక వాళ్ళందరికీ వడ్డీతో సహా ఇస్తా అన్నట్టు చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరగబోతున్నది కదా, హాగో దానికి బాన్సువాడ నుంచి ఎట్లా జనం తరలి రావాలి, ఎంతమంది రావాలి అనే ఏర్పాట్ల కోసం పెట్టిన మీటింగ్కు పోయిన కవిత గిట్లా మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభిమానులను అధికారంలో ఉన్నోళ్ళు తిప్పల పెడుతున్నారట, హాగో వాళ్ళకు గిట్ల వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. బాన్సువాడల మిమ్మలను సతాయించినోళ్ళను మీరు వదిలేసినా నేను మాత్రం వదిలిపెట్టా, ఒక్కొక్కడికి ఉంటుంది నా సామిరంగా అన్నట్టు వార్నింగ్ ఇస్తున్నది. వాడు లీడర్ అయినా, క్యాడర్ అయినా, ఆఫీసర్ అయినా, చెప్రాసి అయినా వదిలిపెట్టమంతే అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీలు ఈలలు కొట్టి గోలలు చేసిండ్రు. మరి ఇప్పుడు ఇట్లా చెప్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే రౌడీ తీరుగా ఒక్కొక్కడికి చెమడలోల్చే పని చేస్తుందా? చూద్దాం.